న్యాయమైన వ్యాపారం, నాణ్యమైన వస్తు సేవలే మన ధ్యేయం. నేను సిఎస్ రావు, అడ్వకేట్, అలాగే కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫౌండర్ కమ్ నేషనల్ జనరల్ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కేంద్ర ప్రధాన కార్యాలయం ఆవిష్కరణ జరిగింది. ఆ ఆవిష్కరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ రవికుమార్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీమతి జహీదా బేగం మేడం గారు, అలాగే రాష్ట్ర కమిటీ పెద్దలు, కేంద్ర కమిటీ పెద్దలు, అలాగే రాష్ట్రంలో వివిధ జిల్లాల నియోజకవర్గాల మండల స్థాయి కమిటీ పెద్దలు, లీడర్లందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేటటువంటి మా ఆర్గనైజేషన్ ప్రధానంగా కన్జ్యూమర్ యాక్ట్ సిపి యాక్ట్ 2019 ప్రజల్లోకి తీసుకువెళ్ళే దగ్గర ప్రజల్లో అవేర్నెస్ కల్పించేదానికి నా పూర్తిగా కృషి చేయడం జరుగుతాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో అలాగే నియోజకవర్గ స్థాయిలో మేము కమిటీలను నిర్మాణం చేసి ఆ కమిటీల ద్వారా కింద స్థాయి ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ముఖ్యంగా వినియోగదారులకు ఈ చట్టం గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ చట్టం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు తెలుసుకోవాలంటే ప్రతి మనిషి కూడా వినియోగదారుడే. తన దైనందిన జీవితంలో పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి కార్యక్రమంలో కూడా మనం వినియోగదారులు అనేక రకాలైనటువంటి వస్తు సేవలు మనం కొనుక్కొని వినియోగిస్తూ ఉంటాం. దాంట్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు, నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా తెలుసుకుంటే మనం జరగబోయేటటువంటి నష్టాన్ని ఎదుర్కోవచ్చు. అలాగే జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో భాగంగా మా రాష్ట్ర కమిటీ పెద్దలైనటువంటి ప్రెసిడెంట్ గారు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు అందరూ కూడా అహర్నిశలు కూడా పూర్తి స్థాయిలో శ్రమ పడుతూ కింద స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇది అందరికీ కూడా ఈ అవేర్నెస్ అవసరం. ఈ చట్టం గురించి తెలుసుకోవాలని చెప్పి నేను వినియోగదారులందరికీ మనం చేసుకుంటాను. వినియోగదారులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఈరోజు నాణ్యతలో, అలాగే తూనికలు కొలతలలో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకు మనకి ఏంటంటే ప్రధానంగా మనం ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటాం. ఫ్రిడ్జ్లని, టెలివిజన్స్ అని, వాషింగ్ మిషన్స్ అని, అలాగే రిఫ్రిజిరేటర్స్ అని, ఏసీలని. ఇవి వారంటీలని, గ్యారంటీలని కంపెనీ వాళ్ళు మనకి డిస్కౌంట్లు ఇచ్చి, ఆఫర్లు ఇచ్చి కన్ఫిక్ చేస్తారు. తీరా ఇంటికి వచ్చినట్టు పని చేయకుండా అలాంటప్పుడు ఏం చేయాలో మనకు తెలియదు. ఒకవేళ షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళేమో మీరు ఏదో మిస్టేక్ చేశారు, ఇన్స్టాలేషన్ ప్రాపర్గా చేయలేదు, ఇట్లాంటివన్నీ స్టోరీ చేసే అవకాశం ఉంటుంది. కనుక మన కన్జ్యూమర్ యాక్ట్ గురించి కానీ మనం తెలుసుకోగలిగితే ఏమైందంటే ఇమీడియట్గా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఫారంలో కేసు ఫైల్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అకార్డింగ్ టు ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు ఆ జరిగినటువంటి నష్టానికి పరిష్కారాన్ని ఇవ్వడం లేదా దాన్ని రీప్లేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి. అలాగే సేవా లోపాల్లో మనం చూసుకునేటట్టయితే అనేక సర్వీసెస్ మనం ఇది ఆన్లైన్లో బుక్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. లైక్ హోటల్స్ కానివ్వండి, లేకపోతే ఇతర సర్వీసెస్. ఇందులో మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ వేరేగా ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళాక ఆ ప్రామిసెస్ ఉండవు. ఉదాహరణకి ఏ సర్వీసెస్ మీరు తీసుకోండి. మనం ఫ్లైట్ టికెట్ చేస్తాం, ఆ టైం ఫ్లైట్ రాదు, ఆ టైం ఇన్ఫర్మేషన్ చేయడు. ఈరోజు క్లౌడీగా ఉంది, ఈరోజు ఫ్లైట్ లేదంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక తీసుకునేమో ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంట. ఇది సేవా లోపాలు. వీటి మీద మనం ఇమ్మీడియట్గా కూడా అక్కడ రిలేటెడ్ ఉన్నటువంటి ఫారంలో మనం కేసు ఫైల్ చేసి అక్కడ నుంచి మనం రిప్రజెంట్ పొందే అవకాశం ఉంటుంది. ఇలా అనేక రకాల వస్తువుల యొక్క నాణ్యత లోపాలలో కానీ, కొలతల్లో కానీ, ప్రమాణాల్లో కానీ, లేక దాని యొక్క పరిమాణంలో కానీ ఏవైనా లోటుపాట్లు వస్తే లీగల్ మెట్రాలజీ వాళ్ళకి ముందుగా మనం కంప్లైంట్ చేసి తద్వారా మనం జిల్లాలో ఉన్నటువంటి కన్జ్యూమర్ రెడ్రెసల్ కమిషన్స్గా ఉన్నటువంటి ఈరోజు కన్జ్యూమర్ ఫారమ్స్కి మనం డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. మా ఆర్గనైజేషన్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు. మన ఆర్గనైజేషన్ తరఫు వెబ్సైట్ crpfi.com అని ఉంటుంది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ 7995398339 ఇది హెల్ప్ లైన్ నెంబర్గా ఉంటుంది. నేషనల్ వైడ్గా ఈ నెంబర్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ ఫోన్ నెంబర్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే రాష్ట్రానికి సపరేట్గా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఆయా రాష్ట్ర కమిటీల వల్ల ఆ నెంబర్తో మీరు కాంటాక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యలకు మీరు పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు. రవికుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం. ఈరోజు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు, కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వినోదాలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా, లేకపోతే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలన్నా వాళ్ళకు సరైన ఒక మార్గం అనేది లేదు. వారికి మేము కరెక్ట్ మార్గం ఇవ్వడానికి కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేది రాష్ట్రంతో పాటు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం.
మా జిల్లా కమిటీలు ఆయా జిల్లాలో ఉన్న కమిటీలన్నీ వినియోగదారులకు ఎలాంటి నష్టం జరిగినా మా టీం వాళ్ళకు న్యాయం చేయడంలో భాగస్వామ్యం అవుతుంది. దాంతోపాటు ఆ సమస్య అక్కడ తీరితే సరే, లేదంటే ప్రతి జిల్లాలో ఉన్న కన్జ్యూమర్ కోర్టు ద్వారా అక్కడ న్యాయం చేస్తాం. చిన్న మనకు వస్తువు కాడ నుంచి మన కోల్గేట్ ఫేస్ కాడ నుంచి ప్రతి వస్తువు కొన్న దాంట్లో నాణ్యత లేకపోయినా, దాని క్వాలిటీ లేకపోయినా, లేకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోయినా, ఇలాంటిదైనా సరే డైరెక్ట్ వినియోగదారుడు మాకు కన్జ్యూమర్ రైట్స్కి మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని ప్రకారం మేము ఆ సమస్యను పరిష్కరించి సమస్యను పరిష్కరిస్తాం. అలాగే ఇప్పుడు తెలంగాణలో అన్ని జిల్లాలలో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం టీం వేస్తున్నాం. వినియోగదారులు ముఖ్యంగా గమనించేది ఏంటంటే, ఇది ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి అవసరం. ఇది చాలా ముఖ్యము. ఎన్నో మనము బయట ఉన్న విషయాలన్నీ మనం నోట్ చేసుకుంటాం, కానీ ప్రతిరోజు మనకు ఉపయోగపడే ఇది కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేది మనం దాన్ని అవగాహన చేసుకోము. కానీ ప్రతి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే మనం ఏ వస్తువు కొన్నా, నాణ్యత లేకపోయినా, ఆ వస్తువు పాడైనా ప్రతి మనిషికి కావాల్సింది కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం. ఒక మనిషికి అన్యాయం జరిగితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అట్లా ఒక వినియోగదారుడికి ఫస్ట్ అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళాలంటే కన్జ్యూమర్ రైట్స్ కోర్టుకి వెళ్ళాలి, కన్జ్యూమర్ రైట్స్కి వెళ్ళాలి. అప్పటి వరకు కరెక్ట్ న్యాయం జరుగుతుంది. అందువల్ల మాకు రాష్ట్ర స్థాయిలో జిల్లా కమిటీలను చేస్తున్నాం. ఈ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఏ వినియోగదారుడికి ఎలాంటి ఇబ్బందులు జరిగినా మా జిల్లాలో ఉన్న రాష్ట్ర జిల్లా అధ్యక్షులను కానీ కార్యదర్శులను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాం. నమస్తే అండి, నా పేరు వసుదా బేగం, సిఎఫ్పిఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు సిఎఫ్పిఎఫ్ మీటింగ్ జరిగింది. అన్ని జిల్లా వాళ్ళు, నేషనల్స్ వాళ్ళు, స్టేట్ వాళ్ళు అందరూ వచ్చి మీటింగ్ చేయడం జరిగింది. సో కానీ సిఆర్పిఎఫ్ ఏంటి అంటే, సిఆర్పిఎఫ్ నుంచి 2 years నుంచి ఎన్నో రకంగా వర్క్ చేశాము. ఒకటే అని కాదు, మనం కన్జ్యూమర్ కోర్టు కాకుండా మనం ఇలాంటి వేరే కోర్టు నుంచి అయినా, హైకోర్టు అయినా అటువంటి కేసులు కూడా మనం సిఆర్పిఎఫ్ నుంచి న్యాయం చేసుకున్నాము ఆల్రెడీగా ఎన్నో రకంగా. ఇప్పుడు ఒకటి మన బజాజ్లో ఎన్ని షోరూమ్స్లో మనం వర్క్ 2-3 వర్క్స్ చేయడం జరిగింది. ఇది కూడా ఇంతకన్నా ఫస్ట్ మీడియాకి రావడం జరిగింది, సిఆర్పిఎఫ్ నుంచి మన టీం చేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి మనం కంపెనీస్ కానీ, మళ్ళీ స్కూల్స్ మీద, మరి మెడికల్స్ మీద, ఆల్రెడీ హోటల్స్ మీద కూడా మనము ఫైట్ చేయడం జరిగింది. అక్కడ కూడా సిఆర్పిఎఫ్ నుంచి న్యాయం జరిగింది ఎంతోమందికి. అది మనం సిఆర్పిఎఫ్ అని మనం ఒకటే కాదు, మనం ఎన్నో రకంగా న్యాయం చేసాము. దీనికి నేను జనాలతో కోరేది ఏంటి అంటే, సిఆర్పిఎఫ్ అనేది కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేది ఎవరిని తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా సిఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా ఉంటారు ఆల్రెడీగా. అంటే మనము ఏం చేయాలంటే, సిఆర్పిఎఫ్ వచ్చిన కేసు మనం ఖచ్చితంగా మనకు సిఆర్పిఎఫ్ ఎస్ఐ కావాలని మనం ఖచ్చితంగా మనం పిఎస్ మనం అడిగితే ఖచ్చితంగా అటువంటి ఎస్ఐ గారు బయటకు వస్తారు. అది ఆల్రెడీ కోర్టు ఉన్నది సిఆర్పిఎఫ్కి సంబంధించింది. ఆల్రెడీగా పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనం సిఆర్పిఎఫ్ కోర్టుకి అటు నుంచి కూడా కేసులు పంపించే అవకాశాలు ఉంటుంది. మరి మన దగ్గర అలాంటి ఎన్నో కేసులు వస్తున్నది. అలా మళ్ళీ కన్జ్యూమర్ కోర్టులో మనకు ఎన్నో రకంగా న్యాయం కూడా జరుగుతుంది. అసలుకి మన దగ్గర ఇది ఒకటే అని కాకుండా ఫ్యామిలీ కేసెస్ కానీ, ఎలాంటి ల్యాండ్ కేసెస్ కానీ, మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్నో రకంగా ఇప్పుడు వరకు కనీసం మనకు ఒక 50-60 పెద్ద పెద్ద కేసులు మనము సెటిల్మెంట్ జరిగింది. హైలైట్ కేసు ఇలాంటి చిన్న చిన్న అయితే మనము చాలా డైలీ మనకు అయితేనే ఉంటుంది. జిల్లా కానీ, మనం స్టేట్ లెవెల్ కానీ, మండల్ లెవెల్లో కానీ ఎంతోమంది హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. మొన్న షాద్ నగర్, మహబూబ్ నగర్ అటువైపు కూడా వెళ్తే మనకు సిఆర్పిఎఫ్లో పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మనకు పోలీస్ స్టేషన్ నుంచి మనకు సిఐ కానీ, ఎస్ఐ గారు కానీ వాళ్ళందరూ మనకి ఎంతో రకంగా సహాయం చేస్తున్నారు, ఎంతో మంచిగా గౌరవిస్తున్నారు. మీరు సిఆర్పిఎఫ్ అని ఇంకా జనాలకు కావాల్సింది ఏంటి అంటే, సిఆర్పిఎఫ్ ఏంటి అనేది మనం తెలుసుకునే అవసరం ఉన్నది జనాలకి. ఈరోజు మనకు అందరికీ సిఆర్పిఎఫ్ గురించి తెలుసుకునే అందరికీ ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం పొద్దున్న లేచి పాల ప్యాకెట్ నుంచి మనము మన లైఫ్లో వాడే వస్తువు అన్నీ మనము కొంటున్నాము. అయ్యో ఇది 10 రూపాయలే కదా అని మనము పాడేవద్దు. ఆ 10 రూపాయలు అంటే ఎంతో మందికి ప్రాణహాని ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నది మనకు ఫైట్ చేయడానికి, మన అధికారం గురించి. దీనికి నేను జనాలతో కోరేది ఒకటే, మన రైట్స్ గురించి, మన హక్కు గురించి ప్రతి ఒక్కరు మండల సైడ్ కానీ, జిల్లా సైడ్ కానీ, స్టేట్ సైడ్ కానీ, నెక్స్ట్ ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ప్రతి ఒక్కరు మీరు పిఎస్లో కానీ ఎక్కడ కానీ మీరు పట్టించుకుంటే దయచేసి డైరెక్ట్గా మన సిఆర్పిఎఫ్
దగ్గర ఖచ్చితంగా రావాల్సిందే. దానికి మేము ఎన్ని టైం ఇప్పటి వరకు కూడా సహకరిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మేము ఖచ్చితంగా సహకరిస్తాము. ఎవరైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నా నంబర్కి ఫోన్ చేయొచ్చు. నా నంబర్ 9951798475. నా పేరు జై రవిగా, నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. అసలుకి నాతో రాష్ట్ర జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. మరి మొత్తం టీం ఉందని మనతో. ఎవరికైనా మీరు ఫోన్ చేస్తే మనకు ఒక ఫ్రీ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నది. మరి డైరెక్ట్ రాకుంటే మేము అసలుకి ఒక మెంబర్షిప్ కూడా చేపిస్తున్నాము డైరెక్ట్గా. కొన్ని రోజులైతే ఆన్లైన్ మెంబర్షిప్ కూడా మేము దీన్ని కూడా లాంచ్ చేస్తాము. ఆల్రెడీగా దానికి ఒక వెబ్సైట్ చేస్తాము. జనాలు దానివల్ల కూడా మా సిఆర్పిఎఫ్లో మెంబర్షిప్ చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని నేను కోరుతున్నాను. అసలుకి జై హింద్, జై భారత్. నవనీత రెడ్డి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సిఆర్పిఎఫ్లో మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరికీ ఎలాంటి కార్యాలు కావాలన్నా మా టీం అందరం కలిసి మీకు సహాయపడగలమని కోరుకోగలుగుతుంది. సిఆర్పిఎఫ్ మెంబర్, నేషనల్ సెక్రటరీ సిఎస్ రావు గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ సిఎస్ రావు గారికి, నేషనల్ స్టేట్ ప్రెసిడెంట్ రవి సార్ గారికి, అలాగే జయదా బేగమక్క గారికి, నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఇంకా మహారాష్ట్ర ప్రెసిడెంట్ మునిరుద్దీన్ సార్ గారికి నా ధన్యవాదాలు. మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం సిఆర్పిఎఫ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అని. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, అందరికీ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఎవరికి అవగాహన లేకపోవడం వల్ల మేమందరం గ్యాదర్ అయ్యి చాలామంది మీ మెంబర్స్ టీం ప్రతి డిస్టిక్ లెవెల్లో మెంబర్స్ టీం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మీ అందరూ కూడా మహిళలుగా, మగవాళ్ళే అని కాకుండా మహిళలు కూడా ఇంట్లోనే ఉండి పరిమితం కాకుండా బయటకు వచ్చి మీ వంతు సహాయం కూడా మీరు చేయగలరు. మాలాగా మీ అందరూ కూడా మాతో పాటు మీరు కూడా అర్హులని మేము చెప్పుకోగలుగుతున్నాము. ఏమైనా సమస్యలు ఉంటే ఎలాంటి పాల ప్యాకెట్ కాడ నుండి ఫ్లైట్ టికెట్స్ వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సిఆర్పిఎఫ్ అనే ఒక చట్టం ముందుంది. మీరు పోలీస్ స్టేషన్స్ అనే కాకుండా మామూలుగా సిఆర్పిఎఫ్ ద్వారా కూడా మీరు న్యాయం పొందగలరని కోరుతున్నాను.